పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. అసలు తన క్రేజ్ కు తానే షాక్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు గ్లోబల్ రేంజ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే హీరోలే కాదు హీరోయిన్స్ కూడా విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో నేషనల్ అయిన రష్మిక క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇండియాలో అంటే రష్మికకు సూపర్ క్రేజ్ ఉంది. కానీ జపాన్ లో రష్మిక క్రేజ్ కు షాక్ అవ్వాల్సిందే. తాజాగా క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు టోక్యో వెళ్ళింది రష్మిక మందన. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మన దేశం నుంచి రష్మిక రిప్రజెంట్ చేస్తోంది. దీంతో ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. ఇక రష్మిక టోక్యో ఎయిర్పోర్ట్ లో దిగడమే లేట్ అన్నట్టుగా జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రష్మిక ఫోటోస్ తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ వెల్కమ్ చెప్పారు. దీంతో రష్మిక కాస్త ఆశ్చర్యపోయింది. వావ్ స్వీట్ అంటూ సర్ప్రైజ్ అయింది. దీంతో రష్మిక ఫుల్ ఖుషి అయిపోయింది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు జపాన్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పుడే ఇలా ఉంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం గ్యారంటీ. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బన్నీ, సుకుమార్ 1000 కోట్ల టార్గెట్ చేస్తున్నారు. మరి అప్పుడు రష్మిక క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని